ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనము డీజిల్ ఇంజిన్ ఆర్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో థర్మల్ ఎఫిషియన్సీ గురించి అలాగే ఎనర్జీ లాసెస్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా కూలింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటాం. కూలింగ్ సర్క్యూట్ గురించి, కూలింగ్ సర్క్యూట్లో అమర్చబడినటువంటి వివిధ రకాలైనటువంటి పార్ట్స్, వాటి యొక్క ప్రాముఖ్యత, అవి ఏం పనిచేస్తాయి అనేటువంటిది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వ్యూవర్స్ అందరికీ నా విన్నపం ఏంటంటే, నేను ఈ ప్రజెంట్ చేసేటువంటి ఈ వీడియోస్ను దయచేసి మీ మిత్రులందరికీ తెలియజేయమని చెప్పి కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనము ఇంజిన్ థర్మల్ ఎఫిషియన్సీ గురించి, ఇంజిన్లో ఉన్నటువంటి హీట్ లాసెస్ గురించి, ఇంజిన్ ఫ్లైవీల్ దగ్గర వచ్చేటువంటి నెట్ థర్మల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం ఓన్లీ కూలింగ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. అసలు ఇంజిన్లో కూలింగ్ సిస్టమ్ ఎందుకు? కూలింగ్ సిస్టమ్ ద్వారా ఇంచుమించుగా 20 నుంచి 22% వరకు హీట్ లాస్ అవుతుంది, హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది అని చెప్పి లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. అట్లా హీట్ లాస్ అయ్యేటువంటి పరిస్థితుల్లో కూడా కూలింగ్ సిస్టమ్ ఎందుకు ఉండాలంటే, ఇంజిన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మెటల్తో, ఏదో ఒక మెటల్తో తయారు చేయబడి ఉంటుంది. సిలిండర్ బ్లాక్, సిలిండర్ హెడ్ ఇవన్నీ క్యాస్ట్ ఐరన్ అంటే ఫెరస్ మెటల్స్. అలాగే క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్స్ ఇవన్నీ కూడా స్టీల్స్, అవి కూడా ఫెరస్ మెటల్స్. అలాగనే పిస్టన్స్ అల్యూమినియం, బేరింగ్స్ అల్యూమినియం, కాపర్, ఈ విధంగా సో రకరకాలైనటువంటి మెటల్తో తయారు చేయబడి ఉంటాయి. అంతేకాకుండా ఇంజిన్ యొక్క మూవింగ్ పార్ట్స్ మధ్యలో క్లియరెన్సెస్ బాగా తక్కువగా ఉంటాయి. క్లియరెన్సెస్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే కంప్రెషన్ ఎఫిషియెంట్గా ఉండగలదు, లూబ్రికేషన్ ఫిల్మ్ ఎఫిషియెంట్గా మెయింటైన్ చేయగలదు. అందుకని క్లియరెన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మెటాలిక్ పార్ట్స్. తర్వాత ఏమో క్లియరెన్సెస్ తక్కువ ఉంటాయి. ప్రతి మెటల్కు ఉన్నటువంటి గుణం ఏంటి? అది వేడి పెరిగే కొద్దీ వ్యాకోచం అంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది అనమాట. ఏ మెటల్ అయినా సరే మనకు వేడి చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇట్లా క్లోజ్ క్లియరెన్సెస్, టాలరెన్సెస్ ఉన్నటువంటి ఇంజిన్లో మెటల్ టెంపరేచర్ పెరిగినప్పుడు, ఎందుకంటే కంబషన్ ఛాంబర్లో టెంపరేచర్ ఇంచుమించుగా 1500 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది అనమాట. అంటే అది నథింగ్ బట్ ఏ మెల్టింగ్ టెంపరేచర్ ఆఫ్ ద ఐరన్ ఇంచుమించు మెల్టింగ్ టెంపరేచర్. సో అంత టెంపరేచర్ ఉన్నప్పుడు మెటల్ ఎక్స్పాండ్ అయినప్పుడు క్లోజ్ టాలరెన్సెస్ లో రన్ అయ్యేటువంటి ఇంజిన్ సీజ్ అయిపోతుంది. ఒకదానికొకటి మెటల్ పార్ట్స్ అతుక్కొని పోతాయి. ఒక పిస్టన్ సీజ్ అయిందంటే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఏమో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ విధంగా స్కఫింగ్ మార్క్ అంటారు దీన్ని. పిస్టన్ సిలిండర్ లైనర్ కు రబ్ అవ్వడం. ఎందుకు? పిస్టన్ సైజ్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి. నెక్స్ట్ స్టేజ్ ఈ విధంగా పిస్టన్ ఇంకా కొంచెం టెంపరేచర్ ఇట్లా స్కఫింగ్ అవ్వడం. అదేవిధంగా బేరింగ్స్ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు, లేదంటే ఆయిల్ క్లియరెన్స్ తగ్గినప్పుడు, క్రాంక్ షాఫ్ట్ జర్నల్ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఈ విధంగా క్రాంక్ షాఫ్ట్ తయారవ్వడం. సో ఓవరాల్ గా టెంపరేచర్ గిన రెగ్యులేట్ చేయకపోతే ఇంజిన్లో మెటల్ ఎక్స్పాండ్ అయ్యి ఇంజిన్ సీజ్ అయ్యి ఒక్కోసారి కొన్ని పార్ట్స్ మెల్ట్ అయ్యి ప్రమాదం ఉంటుంది. అలా ఇంజిన్ సీజ్ అవ్వడానికి 3-4 నిమిషాలు చాలు. 3-4 minutes ఆర్ మ్యాక్సిమం 5 minutes లోనే ఇంజిన్ టెంపరేచర్ పెరిగిపోతుంది కూలింగ్ సిస్టమ్ లేకపోతే. సో నిరంతరము ఇంజిన్లో జనరేట్ అయ్యి దాని ద్వారా ఇంజిన్ పార్ట్స్కు ప్రాకేటువంటి వేడిని నిరంతరం బయటికి పంపిస్తూ ఉండాలి. థర్మల్ ఎనర్జీ కూలింగ్ సిస్టమ్ ద్వారా లాస్ అయినా సరే ఇక్కడ మనకు ప్రయారిటీ వచ్చి ఇంజిన్ రన్ అవ్వడం. సో ఆ థర్మల్ ఎనర్జీని కూలెంట్ సిస్టమ్ ద్వారా బయటికి పంపించి ఇంజిన్ అనుకున్నంత డిజైర్డ్ టెంపరేచర్లో రన్ చేయడానికి ఇంప్లిమెంట్ చేసినటువంటి సిస్టమే కూలింగ్ సిస్టమ్. కూలింగ్ పర్పస్ ఎటువంటి పదార్థాన్ని వాడతారు? ఎన్ని రకాల కూలింగ్ సిస్టమ్స్ ఉన్నాయి? కూలెంట్ మీడియా ఆర్ కూలింగ్ మీడియా. మనం చిన్న ఇంజిన్స్ చూసుకుంటే మోటార్ సైకిల్ ఇంజిన్స్ ముఖ్యంగా, లేదంటే కొన్ని స్మాల్ జెన్సెట్స్ మన ఇంట్లో పెట్టుకునేటివి, వాటి కూలింగ్ సిస్టమ్ ఎయిర్ ద్వారా జరుగుతుంది. ఎయిర్ ఈజ్ యూజ్ యాజ్ ద కూలింగ్ మీడియా. ఎట్లా జరుగుతుందంటే, ఒక సిలిండర్ను కానీ వీటిని కానీ బ్లాక్ను కానీ ఫిన్స్తో డిజైన్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్గా సిలిండర్ ప్లెయిన్గా ఉందనుకోండి, దీని యొక్క
హీట్ డిసిపేటింగ్ ఏరియా చాలా తక్కువ ఉంది. ఇదే దీన్ని బాగా ఎక్స్పాండ్ చేసి ఈ విధంగా ఫిన్స్ లాగా చేసేస్తే ఇక్కడ లోపల జనరేట్ అయ్యేటటువంటి హీట్ ఈ ఫిన్స్ అన్నింటికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక స్క్వేర్ సెంటీమీటర్ ఉంటే ఇది ఒక 50-60 స్క్వేర్ సెంటీమీటర్స్ హీట్ డిసిపేటింగ్ ఏరియా పెరిగి ఫిన్క్ మధ్యలో ఏంటంటే గ్యాప్, ఎందుకంటే మధ్యలో ఎయిర్ పాస్ అవ్వడానికి. కేవలం ఇందు నుంచి బయటికి హీట్ డిసిపేట్ అవ్వడమే కాకుండా ఒక బ్లోయర్ ద్వారా, స్టేషనరీ ఇంజిన్ అయితే బ్లోయర్, అదే రన్నింగ్ ఇంజిన్ మోటార్ సైకిల్ అయితే మనకు ఎదురుగా వచ్చేటువంటి గాలి ఫోర్స్తో ఇది కూల్ చేయబడుతుంది. సో ఇక్కడ ఈ ఇంజిన్లో, ఎయిర్ కూల్డ్ ఇంజిన్లో ఎయిర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద కూలింగ్ మీడియా. అదే వేరే ఇంజిన్స్లో మెజారిటీ ఆఫ్ ద ఇంజిన్స్ అన్ని కూడా లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్. ఒకప్పుడు మనం వాటర్ కూల్డ్ ఇంజిన్ అని చెప్పేవాళ్ళం. వాటర్ కూల్డ్ ఇంజిన్ ఎందుకు చెప్పేవాళ్ళం అంటే వాటరు మనకు ప్రకృతిలో చౌకగా, నిజం చెప్పాలంటే ఫ్రీగా చాలా కావాల్సినంత ఉంటుంది. అలాగే అన్నిటికంటే అత్యధికంగా హీట్ కండక్టివిటీ కెపాసిటీ, అంటే హీటును తనతో పాటు తీసుకెళ్లేటువంటి కెపాసిటీ వాటర్కి మాత్రమే ఉంటుంది. అయితే వాటర్లో ఉన్నటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటంటే, వాటర్లో ఉన్నటువంటి కొన్ని న్యాచురల్ సాల్ట్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, ఇంజిన్ పార్ట్స్ తొందరగా చిలుము పట్టేదానికి అది దోహదం చేస్తాయి. ఇంజిన్ పార్ట్స్ చిలుము పడితే దానివల్ల వేరే వేరే కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట. ప్యాసేజీలు బ్లాక్ అవ్వడము, కొన్ని క్రాక్స్ అవ్వడము, అట్లా హీట్ కండక్టివిటీ తగ్గిపోవడము అట్లా. సో చిలుము పట్టే గుణం కాకుండా స్కేల్ ఫార్మేషన్ చేసేటువంటి గుణం కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాటర్స్లో కాల్షియం ఉందనుకోండి, అది ఒక స్కేలింగ్ తెట్టులాగా అది ఏర్పడుతుంది. సో వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు కూలింగ్ సిస్టమ్ అనేటువంటి దాంట్లో వాటర్కి బదులుగా కూలంట్, అంటే కొంతమంది యాంటీ ఫ్రీజ్ లిక్విడ్ అని, కొంతమంది కూలంట్ అని అంటారు. ఈ కూలంట్ అనేటువంటిది స్పెషల్ అడిటివ్స్తో తయారు చేసినటువంటి కూలంట్ను వాడతారు. ద కూలింగ్ సిస్టమ్ సర్క్యూట్. కూలింగ్ సిస్టమ్ సర్క్యూట్లో ముఖ్యమైన భాగాలు ఏంటి, అవి ఏం పనిచేస్తాయి అనేటువంటిది తెలుసుకుందాం. ఈ గ్రీన్ కలర్ ఉన్నటువంటి ప్యాసేజెస్ అన్నీ కూడా కూలంట్ ప్యాసేజెస్. ఇంజిన్ బ్లాక్, ఇదేమో సిలిండర్ హెడ్. ఓకే, సో ఈ కూలంట్ ప్యాస్ అంటే లోపల ఉన్నటువంటి నిరంతరం జరిగేటువంటి హీట్ను ఈ కూలంట్ అబ్జార్బ్ చేసుకొని, ఇది ఫస్ట్ పార్ట్ వచ్చేసేసి థర్మోస్టాట్ అంటారు. ఈ థర్మోస్టాట్ పని ఏంటంటే ఇంజిన్ టెంపరేచర్ను బ్యాలెన్స్ చేయడం. థర్మోస్టాట్ లేకుండా డైరెక్ట్ గానే మనకు రేడియేటర్ పంపించవచ్చు వాటర్. కానీ థర్మోస్టాట్ ఎందుకుందంటే ఏదైనా ఇంజిన్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు అది వార్మ్ అప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ఇందులో ఉన్నటువంటి కూలెంట్ను రేడియేటర్ పోనీయకుండా ఇక్కడే సర్క్యులేట్ చేస్తాం. ఫుల్ అమౌంట్ కూలెంట్ కానీ, పార్షియల్ అమౌంట్ కూలెంట్ కానీ. సో ఇక్కడ రేడియేటర్ పోకుండా ఇందులో మాత్రమే ఇలా సర్క్యులేట్ అయినప్పుడు తొందరగా అది ఇంజిన్ ఒక ఆపరేటింగ్ రేంజ్కి చేరుకుంటుంది. ఆపరేటింగ్ రేంజ్ 100 degrees సెంటిగ్రేడ్ అనుకుంటే, 95 degrees సెంటిగ్రేడ్ అనుకుంటే అది చేరుకుంటుంది అనమాట. దాని తర్వాత ఆ టెంపరేచర్ అటైన తర్వాత థర్మోస్టాట్ వాల్వ్ ఇక్కడ ఓపెన్ అయిపోయి ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయి, సో ఈ ప్యాసేజ్ క్లోజ్ అవుతుంది, ఈ ప్యాసేజ్ ఫుల్గా ఓపెన్ అయిపోయి రేడియేటర్కి అవుతుంది. సో ఫస్ట్ పార్ట్ ఈస్ ద థర్మోస్టాట్ యూజ్డ్ టు బ్యాలెన్స్ ద ఇంజిన్ వర్కింగ్ టెంపరేచర్. ఎప్పుడైనా లోడ్ తక్కువ ఉండి ఇంజిన్ టెంపరేచర్ డ్రాప్ అయినప్పుడు మళ్ళీ థర్మోస్టాట్ క్లోజ్ అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్ ఈస్ ద వాటర్ పంప్. ఈ వాటర్ పంప్ అనేది ఈ కూలంట్ను కంటిన్యూస్గా ఎల్లవేళలా ఇంజిన్ నడిచినంతసేపు నిరంతరము కూలంట్ను సర్క్యులేషన్లో పెట్టాలి. ఇది వాటర్ పంప్ అని. ఇలాగ కూలంట్ సర్చ్ చేసుకొని దీని ద్వారా రేడియేటర్ పంపిస్తుంది. మళ్ళీ రేడియేటర్ డాప్ కింద నుంచి వచ్చినటువంటిది, తర్వాత అగైన్ ఇట్ గోస్ టు ది సిలిండర్ బ్లాక్. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి రేడియేటర్. మనం అక్కడ ఈ రేడియేటర్ ముఖ్యంగా చేసే పని ఏంటంటే హీట్ డెసిపేటింగ్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ చిన్న ట్యూబ్లో వచ్చినటువంటి లిక్విడ్ కూలెంట్ రేడియేటర్ దగ్గరకు వచ్చి బాగా వెడల్పుగా స్ప్రెడ్ అయిపోయి కొన్ని వందల ట్యూబ్లు ఉంటాయి, చాలా పలుచటి కాపర్ ట్యూబ్స్ ఉంటాయి. దాని ద్వారా ఈ లిక్విడ్ డిస్ట్రిబ్యూట్ చేయబడి, అంటే ఎలాగైతే
మనము ఒక హాట్ లిక్విడ్ ను చిన్న గ్లాసులో నుంచి ఒక ప్లేట్లోకి వెడల్పాటి ప్లేట్లోకి పోసినప్పుడు గ్లాసులో ఉన్నటువంటి లిక్విడ్ కూల్ అవ్వడానికి 5 నిమిషాలు పడితే అది ప్లేట్లోకి పోసిన తర్వాత సేమ్ క్వాంటిటీ లిక్విడ్ 1 నిమిషంలో కూల్ అయిపోతుంది. అది సింపుల్ లాజిక్ అక్కడ. ఎందుకంటే డిసిపేటింగ్ ఏరియా మనం ఇంక్రీజ్ చేస్తున్నాం, హీట్ డిసిపేటింగ్ ఏరియా. అట్లనే రేడియేటర్ కూడా హీట్ డిసిపేటింగ్ ఏరియా ఇంక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ ఫ్యాన్. ఇందులో ఈ ఫ్యాన్ పని ఏంటంటే కేవలము ఇక్కడ డిసిపేటింగ్ ఏరియా ఇంక్రీజ్ చేయడమే కాకుండా వాటి మధ్యలో ఇది ఎయిర్ ఫోర్స్ ద్వారా సప్లై చేయబడుతుంది. అంటే ఆ ఫిన్స్ బయట నుంచి ఎయిర్ సప్లై చేసినప్పుడు ఆ ఎయిర్ కూడా కొంత అమౌంట్ ఆఫ్ హీట్ను తనతో పాటు తీసుకొని వెళ్తుంది అన్నమాట. ఇందులో 2 రకాల ఫ్యాన్స్ ఉంటాయి. నార్మల్గా ఆటోమోటివ్ మనం వాడేటువంటి వెహికల్స్, మన ప్రయాణం చేసే వెహికల్స్ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి కాబట్టి అది సకింగ్ టైప్ ఫ్యాన్ అంటారు. అంటే బయట నుంచి గాలిని లోపలికి లాక్కుంటుంది. బయట నుంచి గాలిని లోపలికి లాక్కున్నప్పుడు ఇది ఈ రేడియేటర్ మధ్యలో ఫిన్స్ ద్వారా ప్రయాణం చేసినప్పుడు చల్లబడుతుంది అన్నమాట. అదే కొన్ని స్టేషనరీ ఇంజిన్స్ జనరేటర్స్లో కానీ కొన్ని రేర్ మౌంటెడ్ ఇంజిన్స్ ఉంటాయి. అంటే బండి వెనకాల ఇంజిన్ బిగించబడి ఉంటుంది అన్నమాట. వాటిలో కానీ ఇంకా కొన్ని ఎర్త్ మూవింగ్ మిషన్స్లో లోడర్స్ డోజర్స్లో ఎక్కువ అది ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్రావెల్ చేసేటువంటి మిషన్స్లో పుషర్ టైప్ ఫ్యాన్ అంటారు దాన్ని. ఓకే, పుషర్ టైప్ అంటే గాలి ఇంజిన్ సైడ్ నుంచి బయటికి పంపించబడుతుంది. ఎందుకంటే ఇది రివర్స్ డైరెక్షన్లో పోతూ ఉంటుంది. రివర్స్ డైరెక్షన్లో పోతుంటుంది. ఇలా ఈ డైరెక్షన్లో వెహికల్ మూవ్ అవుతుంటుంది, లేదంటే స్టేషనరీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇది గాలి ఈ ఫిన్స్ ద్వారా బయటికి నెట్టబడతాడు. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే రేడియేటర్ క్యాప్. రేడియేటర్ క్యాప్ను చాలా మంది చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. రేడియేటర్ క్యాప్ ఎందుకు పెట్టామంటే క్యాప్లో కొన్ని క్యాప్స్లో ఇన్బిల్ట్ రిలీఫ్ వాల్వ్ కూడా ఉంటుంది, కొన్ని క్యాప్స్ కాకుండా సపరేట్ రిలీఫ్ వాల్వ్ ఉంటుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే కూలెంట్ సిస్టంలో ఎప్పుడు కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ మనం క్రియేట్ చేసినప్పుడే ఎఫెక్టివ్ సర్క్యులేషన్ ఉంటుంది. జనరల్గా కూలింగ్ సిస్టమ్ ప్రెషరు 16 PSI దాకా ఉంటుంది. 16 PSI ప్రెషర్ ఉన్నప్పుడు మాత్రమే ఎఫెక్టివ్గా హీట్ తనతో పాటు తీసుకెళ్తుంది. సో అట్లా కాకుండా ప్రెషర్ తక్కువైనా సరే ఫ్లూయిడ్ రిటెన్షన్ టైం పెరిగేసేసి హీట్ డిసిపేషన్ సక్రమంగా ఉండదు. లేదు బై ఎనీ ఛాన్స్ ప్రెషర్ పెరిగింది అనుకుందాం. ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అవి ఇక్కడ ఈ చిన్న చిన్న పల్చటి కాపర్ ట్యూబ్స్ కానీ లేదంటే రబ్బర్ హోసెస్ కానీ పంచర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అలా ప్రెషర్ పెరిగినప్పుడు ప్రెషర్ రిలీవ్ చేయడము, ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు సిస్టమ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం. సో రేడియేటర్ క్యాప్ కంపల్సరీ. రేడియేటర్ క్యాప్ లేకపోయినా కూడా, రేడియేటర్ క్యాప్ లీక్ ఉన్నా కూడా కూలెంట్ బయటికి లీక్ అవ్వడమే కాకుండా కూలెంట్ ఎవాపరేట్ అంటే లాస్ ఆఫ్ కూలెంట్ క్వాంటిటీ ఎవాపరేషన్ ద్వారా కానీ లీకేజ్ ద్వారా కానీ తగ్గిపోవడమే కాకుండా బయట ఉన్నటువంటి ఎయిర్ సిస్టంలోకి వచ్చేసేసి లోపల భాగాలు ఆక్సిడేషన్ చెంది చిరుము పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో రేడియేటర్ క్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని మిషన్స్లో ఎయిర్ కంప్రెసర్ ఉంటుంది, కొన్ని మిషన్స్ ఇప్పుడు చాలా మటుకు ఇంజిన్స్లో ఆయిల్ కూలర్ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ కూడా కూల్ చేయాలి కాబట్టి ఒక పోర్షన్ ఆఫ్ సమ్ అమౌంట్ ఆఫ్ కూలెంట్ దీని ద్వారా కూడా పాస్ అవుతుంది. ఇది ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ అనుకుంటే ఒక్కొక్క భాగం. ఫస్ట్ ఇది థర్మోస్టాట్. ఈ సెంటర్ పోర్షన్ ఇది టెంపరేచర్కి అనుగుణంగా వ్యాకోచము సంకోచం చెందుతూ ఉంటుంది. ఇదేమో వాల్వ్. ఇది ఇట్లా పైకి వ్యాకోచం చెందితే స్ప్రింగ్ టెన్షన్కు ఆపోజిట్ డైరెక్షన్లో వ్యాకోచం చెందితే ఏమవుతుందంటే ఇక్కడ వాల్వ్ ఓపెన్ అవుతుంది. టెంపరేచర్ తగ్గిన తర్వాత మళ్ళీ వాల్వ్ యాజ్ ఇట్ ఈస్గా క్లోజ్ అయిపోతుంది. యానిమేషన్లో మీరు చూసుకుంటే ఇలాగా ఈ వాల్వ్ ఇప్పుడు క్లోజ్లో ఉంది, ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి. అది ఓపెన్ అయినప్పుడు దీనికి ఇలా ప్యాసేజ్ ఇస్తుంది అనమాట. క్లోజ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చేసేసి ఇంజిన్లోనే రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ థర్మోస్టాట్ లొకేషన్ ఇంజిన్లో ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ థర్మోస్టాట్ లొకేషన్. నెక్స్ట్ ఐటమ్ ఈజ్ వాటర్ పంప్. మెజారిటీ ఆఫ్ ద ఇంజిన్స్లో ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఇంజిన్స్లో సెంట్రిఫ్యూగల్ టైప్ వాటర్ పంప్ ఉంటుంది. ఇది వాటర్ పంప్ ఇంపెల్లర్, ఇది సక్షన్, తర్వాత డెలివరీ ఇటు నుంచి పోతుంది.
ఇదేమో వాటర్ పంప్ షాఫ్ట్, బేరింగ్, సీల్స్ ఉంటాయి. ఈ వాటర్ పంపు ఇక్కడ ఇన్స్టాల్ చేయబడి క్రాంక్ షాఫ్ట్ ఉన్నటువంటి గేర్స్ ద్వారా, బెల్ట్ ద్వారా దీనికి డ్రైవ్ జరుగుతుంది. అంటే ఇంజిన్ రన్ అయినంత సేపు కూడా వాటర్ పంపు రన్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా సెంట్రిఫ్యూగల్ టైప్ వాటర్ పంపు ఎలా పనిచేస్తుంది అటువంటిది ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, లైక్ దిస్. ఇలాగ లోపలికి తీసుకొని ఇంపెల్లర్ ద్వారా ఇలాగ బయటకు పంపిస్తూ ఉంటారు. You don't get confused with the coloring of this fluid here because వాటర్ పంప్ దగ్గర టెంపరేచర్ అవుట్లెట్లో కానీ ఇన్లెట్లో కానీ లేదా టెంపరేచర్ వేరియన్స్ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఐటమ్ ఈస్ ఫ్యాన్. బిఫోర్ గోయింగ్ టు ద రేడియేటర్ లెట్ us discuss about the fan. ఈ ఫ్యాన్ కొన్నింటికేమో బెల్ట్ ద్వారా డ్రైవ్ వస్తుంది, కొన్నింటికేమో ఎలక్ట్రిక్ డ్రైవ్, తర్వాత కొన్నింటికి హైడ్రాలిక్ డ్రైవ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ డ్రైవ్ కానీ హైడ్రాలిక్ డ్రైవ్ ద్వారా ఒక సెన్సర్ ద్వారా ఆపరేట్ చేయబడతాయి. అంటే ఇంజిన్ టెంపరేచర్ పెరిగినప్పుడు ఫ్యాన్ రొటేట్ అవ్వడము, ఇంజిన్ టెంపరేచర్ నార్మల్ కానీ బిలో నార్మల్ కానీ ఉన్నప్పుడు, లేదంటే ఇంజిన్స్ ఒక్కోసారి ఐడిల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ ఆఫ్ చేయబడుతుంది. ఈ ఆపరేషన్ అనేటువంటిది ఆటోమేటిక్ గా సెన్సర్ ద్వారా చేయబడుతుంది. కన్వెన్షనల్ ఫ్యాన్ చూసుకుంటే ఎప్పుడు రెగ్యులర్ గా రన్ అవుతూనే ఉంటుంది. ముందు మనం రేడియేటర్ చూసుకుందాం. ఇది టాప్ ట్యాంక్, ఇది బాటమ్ ట్యాంక్. ఈ టాప్ ట్యాంక్ బాటమ్ ట్యాంక్ తీసేస్తే కట్ చేస్తే రేడియేటర్ ట్యూబ్స్ ఇలాగా ఉంటాయి. ఈ సెంటర్ లో ఉన్నదంతా కూడా రేడియేటర్ కోర్ అంటాం మనం. దిస్ ఇస్ కాల్డ్ రేడియేటర్ కోర్. ఇది రేడియేటర్ కోర్. ఓపెన్ చేస్తే చిన్న 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 ట్యూబ్స్. ఈ ట్యూబ్స్ అన్ని కూడా కాపర్ తో తయారు చేయబడుతుంది, రాగి. ఎందుకు కాపర్ మాత్రమే వాడతారంటే ఉన్నటువంటి మెటల్స్ లో అత్యున్నతమైనటువంటి హీట్ కండక్టివిటీ గుణం కలిగినటువంటి మెటల్ కాపర్. అంటే హీట్ డెసిపేషన్ ఫాస్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో కాపర్ వాడతారు. చిన్న చిన్న ట్యూబ్స్ లో ఎంత పల్చగా ఉంటే అంత ఫాస్ట్ గా హీట్ డిసిపేషన్ అవుతుంది. అట్లనే ఈ ట్యూబ్స్ అన్ని కూడా ఫిన్స్ ద్వారా ఒక పసలాటి మళ్ళా కాపర్ ప్లేట్స్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇది రేడియేటర్ డిజైన్. ఇందులోంచి హాట్ లిక్విడ్ పడి కిందికి అలా ట్రావెల్ అయిపోయి ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ట్యూబ్స్ లో డిసిపేషన్ ఏరియా పెరిగి సేమ్ టైం ఫ్యాన్ కూడా రొటేట్ అయినప్పుడు పుషర్ టైప్ కానీ పుల్లర్ టైప్ కానీ ఫ్యాన్ కూడా రొటేట్ అయినప్పుడు హీట్ డిసిపేషన్ కెపాసిటీ పెరుగుతుంది. మీకు రేడియేటర్ కూడా మనం యానిమేషన్ చూసుకుంటే ఇది కూలంట్ ఇన్లెట్ రెడ్ కలర్ది, ఎందుకంటే హాట్ కూలంట్ వస్తుంది, హాట్ లిక్విడ్ వస్తుంది కదా, కిందికి ఇలా వచ్చి మళ్ళీ రిటర్న్. ఇది హాట్ గా ఉన్నది కూల్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద రేడియేటర్. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్. రేడియేటర్ ను కూడా హీట్ ఎక్స్చేంజర్ టెక్నికల్ గా అనొచ్చు మనం. రేడియేటర్ ఇస్ నథింగ్ బట్ హీట్ ఎక్స్చేంజర్. కొన్ని లార్జ్ కెపాసిటీ జనరేటర్స్ ఇంజన్స్ లో కానీ వేరే మెరైన్ ఇంజన్స్ లో కానీ రేడియేటర్ బదులుగా హీట్ ఎక్స్చేంజర్స్ వాడతారు. ఇవి కాపర్ ట్యూబ్స్ ఉంటాయి లోపల. ఓకే, తర్వాత ఇలాగా హాట్ ఇంజన్ లో ఉంచేటటువంటి వేడిగా ఉన్నటువంటి కూలంట్ ఈ విధంగా ట్యూబ్ లోపల నుంచి పోయేసేసి చల్లబడి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ట్యూబ్స్ బయట ఏమవుతుందంటే న్యాచురల్ వాటర్ మనము పంపింగ్ చేస్తూ ఉంటాం. దీనికి సపరేట్ ఎక్స్టర్నల్ పంపింగ్ డివిజన్ ఉంటుంది. ఈ యొక్క వాటర్ ట్యూబ్స్ బయట ప్రవహించి ట్యూబ్ లోపల ప్రవహించేటువంటి వేడిని ఇవి తీసేసుకుని ఆ నీరు వేడికి బయటికి పోతాయి. నెక్స్ట్ కూలంట్ రేడియేటర్ క్యాప్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎటువంటి గుణాలు మనం ఇంజన్ లో వాడేటువంటి లిక్విడ్, కూలింగ్ లిక్విడ్ ఆర్ కూలంట్ ఆర్ యాంటీఫ్రీజ్ అని కూడా దాన్ని అంటారు, కలిగి ఉండాలనుకుంటే దానికి ముఖ్యంగా గుడ్ హీట్ కండక్టివిటీ గుణం ఉండాలి. అంటే త్వరగా మంచిగా ఉష్ణాన్ని అది తీసుకెళ్లేటువంటి గుణం ఉండాలి. నెక్స్ట్ కరోజన్ రెసిస్టెన్స్, చిలుము పట్టకుండా ఉండాలి. ఇది చిలుము పట్టినటువంటి ఇంజిన్ బ్లాక్. అంటే వాళ్ళు వాటర్ వాడి ఉండొచ్చు, కూలెంట్ క్వాలిటీ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. ఇట్లా పడితే ఈ విధంగా వాటర్ ఒకసారి కరోజన్ పడితే మెటల్ తినేస్తుంది. సో మెటల్ వీక్ అయిపోతుంది, క్రాక్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ ఈ కరోజన్ డిపాజిట్ వల్ల హీట్ కండక్టివిటీ కూడా తగ్గిపోతుంది.
నెక్స్ట్ యాంటీ ఫ్రీజ్. మనము ఇంజన్స్ ఏంటంటే కేవలం మన ఇండియాను దృష్టిలో పెట్టుకోకుండా సేమ్ ఇంజన్ ఏ యూరోప్లోనో ఏ అమెరికాలోనో -డిగ్రీలోనో లేకపోతే -0 డిగ్రీస్లో -30, -20, -15 డిగ్రీస్లో రన్ అయినప్పుడు జనరల్గా వాటర్కు ఉన్నటువంటి గుణం ఏంటంటే అది 0 డిగ్రీస్ దగ్గర గడ్డగట్టిపోయి ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే అది ఘనీభవిస్తుందో అది వ్యాకోచం చెంది సో ఒకటి వాటర్ ఫ్లోయింగ్ గుణం తగ్గిపోతుంది. రెండోది వ్యాకోచం చెందినప్పుడు అంటే ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు వీక్గా ఉన్నటువంటి ఏరియాస్ ఏంటి సిస్టంలో హోస్ పైప్స్, తర్వాత రేడియేటర్ ఫిన్స్ అవి క్రాక్ అయ్యి బర్స్ట్ అయిపోతాయి. సో అక్కడ ప్యూర్ వాటర్ పని చెయ్యదు. అందుకని యాంటీ ఫ్రీజ్ అనేటువంటి అడిటివ్స్ వాడాలి. యాంటీ ఫ్రీజ్ ఏంటంటే చల్లని ప్రదేశాల్లో దాన్ని గడ్డగట్టకుండా పనిచేయనిస్తాయి. యాక్చువల్గా ఈవెన్ -35 డిగ్రీస్ వరకు ఘనీభవించకుండా అది కంట్రోల్ చేయగలదు. నెక్స్ట్ యాంటీ స్కేలింగ్. ఇది రస్ట్, చిలుము. ఇది స్కేలింగ్. డిఫరెన్స్ మీరు చూసుకోండి. ఈ స్కేలింగ్ ఎందుకు అవుతుందంటే కొన్ని డిపాజిట్స్ ఏవైతే లిక్విడ్లో ఉంటాయో పర్టికులర్గా వాటర్లో ఉంటాయి కొన్ని డిపాజిట్స్, కాల్షియం అని ఇంకా రకరకాలైన అటువంటివి ఎప్పుడైతే వాటర్ దీని మధ్యలో ప్రవహిస్తూ ఉందో ఇక్కడ గోడలు కతుక్కొని పోతాయి. దీనివల్ల బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాటర్ కండక్టివిటీని ఇవి ఆపుతాయి. ఎగ్జాంపుల్ మనకు ఐరన్ ఉంది, అది ఒక రకమైనటువంటి హీట్ కండక్టివిటీ ఉంటుంది అనమాట. కాపర్ ఉంది, నేను ఇందాక అన్నట్టుగా చాలా బెస్ట్ హీట్ కండక్టివిటీ. అదే మనకు స్టోన్ ఉంది అనుకోండి, ఒక లైమ్ స్టోన్ ఉంది లేదంటే క్వార్ట్జ్ ఉంది, దాని కండక్టివిటీ ఇట్లా ఉండదుగా, దానికి అసలు చాలా పూర్ కండక్టివిటీ ఉంటుంది. అటువంటి స్టోన్ మెటీరియల్ ఇది ఇక్కడ లేయర్ అడ్డుపడి హీట్ కండక్టివిటీని అడ్డుకున్న దానివల్ల కూలింగ్ ఎఫిషియన్సీ డ్రాప్ అయ్యి ఇంజిన్ ఓవరాల్గా హీట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏమో చిలుము పట్టినది ఏమో బాగా స్కేలింగ్ ఉన్నది. ఇది కూడా ఇంజిన్ వాడినటువంటి ఇంజనే. మీరు చూసుకోండి ఇక్కడ కూలెంట్ ప్యాసేజెస్ ఎంత క్లీన్గా ఉన్నాయో, కూలెంట్ అలాగే లోపల పార్ట్స్ కూడా ఇంతే క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి స్కేల్ లేదు, ఇక్కడ ఎటువంటి చిలుము లేదు, అంటే దే యూజ్ ద బెస్ట్ క్వాలిటీ కూలెంట్. నెక్స్ట్ అందులో ఉన్నటువంటి అడిటివ్స్ ఏమైతే వాడతారంటే కరోజిన్ ఇన్హిబిటింగ్ కాంపౌండ్స్ అంటే సిలికేట్స్ అని, ఫాస్ఫేట్స్ అని, చిలుము పట్టకుండా. యాంటీ ఫ్రీజింగ్ కెమికల్స్ ముఖ్యంగా మనం వాడేటువంటి కూలెంట్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. జనరల్గా మనం ఆటోమోటివ్లో వాడేటువంటి కూలెంట్లో ఉన్నటువంటి ఏంటంటే ప్రొపిలిన్ గ్లైకాల్ అనేటువంటిది వాడతారు, కొన్నింటిలో ఎథిలిన్ గ్లైకాల్ కూడా వాడతారు. సో ఇవి ముఖ్యంగా అడిటివ్స్ క్యారెక్టరిస్టిక్స్. ఇంకా కొన్ని ఏ కూలెంట్ చూసినా ఏదో కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంది, కొన్ని రెడ్ ఉంటాయి, కొన్ని గ్రీన్ ఉంటుంది. దానివల్ల క్యారెక్టర్లో కెమికల్ క్యారెక్టర్స్లో కానీ కెమికల్ ప్రాపర్టీస్లో కానీ ఎటువంటి చేంజెస్ ఉండవు. కాకపోతే ఇది ఎందుకు వాడతారంటే ఒక బ్రాండింగ్ కోసము, ఓ బ్లూ కలర్ అంటే పలానా కంపెనీది, రెడ్ అయితే పలానా కంపెనీ అంటే బ్రాండింగ్ డిస్ప్లే చేసేదానికి మాత్రమే జనరల్గా డైస్ ఆర్ కలర్స్ వాడతారు. ఫ్రెండ్స్, ఇందులో ఇచ్చినటువంటి 3 పేజీల నోట్స్ మీరు చూసుకోవచ్చు. మీకు ఏదైనా కూడా డౌట్స్ కానీ లేదంటే ఏదైనటువంటి ఇంకా వేరే విషయాలైన క్వరీస్ కానీ ఉంటే మీరు నాకు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు తోటి స్నేహితులు కూడా చెప్పండి. సో ఇది చాలామంది స్టూడెంట్స్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ సిరీస్ మొదలుపెట్టాను. థ్యాంక్ యూ.